మూవీ చూసారా? చూసాను. ఎలా ఉంది సినిమా? సినిమా జస్ట్ యావరేజ్. ఓకే, ఎలా ఉంది? ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ అది అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ అయితే చూపించారు. ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళింది. కాకపోతే డ్రామా ఎమోషన్ అనేది కాస్త ఇదైనా కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఓకే, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కాస్త తప్పేసి. మ్యూజిక్ ఎలా ఉంది? మొత్తం మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బాగుంది. తమన్ చాలా బాగా మ్యూజిక్ అనేది ఇచ్చాడు. ఓకే, సో సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకరు పవన్ కళ్యాణ్, రెండు తమన్. మరి సుజిత్ సంగతి ఏమైంది? డైరెక్టర్ సుజిత్ యాక్షన్ పార్ట్స్ వరకు బాగానే తీశాడు, కానీ ఎమోషన్ కానీ లేకపోతే డ్రామాని కానీ కరెక్ట్గా పండించలేకపోయాడు. ఓకే, నెక్స్ట్ ఈ సినిమాలో సాహోకి సంబంధించింది ఏమన్నా లింకప్ జరిగిందా? లింకప్ అనేది కూడా జస్ట్ పబ్లిసిటీ కోసం అనుకోవాలి, అంతగా యూజ్ అవుద్దని అయితే నాకు. సో ఓవరాల్గా సినిమా యావరేజ్ అంటారా? జస్ట్ యావరేజ్. ఫ్యాన్స్కి మాత్రం బాగా నచ్చుతుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? పవన్ కళ్యాణ్ నచ్చారు, ఇంకెవరు నచ్చుతారు? పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? సూపర్ అసలు. నారాయణ ఖేడ్ విలేజ్ అక్కడ నుంచి ప్రీమియర్ చూడండి. కల్ట్ ఫ్యాన్. తమ్మన్ అన్న కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి వింటే. సుజిత్ డైరెక్టర్ చెప్పారు అసలు సావో ఇక తీసినట్టు కల్ట్ ఫ్యాన్. ఒక ఫ్యాన్గా మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా తీసేట్టుకో. ఓజీ క్లాసెస్ అదిరిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓజీ మ్యాన్ ఎలా ఉంది? బాగుంది బ్రో. ఇట్స్ బీన్ 12 years అనమాట. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ ఇప్పటిదాకా మాకు ప్రాపర్ హిట్ లేదు. యాక్చువల్లీ పవర్ స్టార్ మూవీస్ క్విట్ చేస్తాడన్న టైంలో మాకు సుజిత్ ఒక దేవుళ్ళ వచ్చాడు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మళ్ళీ 2045లో ప్రెసిడెంట్ అయ్యేదాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పీఎం గానో ప్రెసిడెంట్గా చూస్తామని. ఈలోపు ఈ 20 years మూవీ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. మూవీస్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. థ్యాంక్స్ టు సుజిత్ అనమాట. అలాగే అగ్రానందని కూడా లాంచ్ చేయాలని వెయిట్ చేస్తున్నాము. కలెక్షన్స్ కోసం ఏం చెప్తావు బ్రో? కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ చూడడానికి కలెక్షన్సా బ్రో? కలెక్షన్స్ కోసం మేము వెయిట్ చేయడానికి. చాలా మంది పుష్ప రికార్డ్స్ కలెక్షన్స్ కొట్టుకుపోతే ఫస్ట్ డే అని అంటున్నారు. అంటే ఆ జిన్జీ బ్యాచ్ నిజంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమంటారు ఈరోజు ఆ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్, బాహుబలి కలెక్షన్స్, పుష్ప కలెక్షన్స్ అంటారు. ఒక్కసారి కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ఖుషి కలెక్షన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పోయి కనుక్కుంటే వాళ్ళకి తెలుస్తుంది. కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ ముందు నిలబడవు. నా గెస్ కరెక్ట్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఆఫ్టర్ రోజీ బిఫోర్ రోజీ అంటారు, ఈ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ కొన్నిదల తమన్ కోసం ఏం చెప్తావు బ్రో? నిజం చెప్పాలంటే నేను డిఎస్పీ ఫ్యాన్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మూవీ చూసి వచ్చిన తర్వాత నేను తమన్ ఫ్యాన్ అయితే మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే తమన్ మీసం తిప్పి చెప్పాడు 4 తమిళ సినిమాలకి ఒకటే మూవీతో సమాధానం చెప్తామని. 100% కొన్నిదల తమన్ న్యాయం చేసింటాడు అనుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా ఇచ్చింటే కళ్యాణ్ బాబుని కొట్టే హీరో ఇండియాలో లేడు. చాలా రోజుల తర్వాత ఎంత క్రేజ్ చూస్తున్నాం. అవును, పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఉండాల్సిందే, అస్సలు తగ్గేదే లేదు. ఇక కలెక్షన్స్ ఈజీగా దాటుతాయి 100 కోట్లు అనేది. కొట్టేస్తాయి ఈజీగా. అస్సలు సెకండ్ ఒపీనియన్ లేదు. ఇది తమన్ కోసం నందమూరి తమన్ కోయినడే తమన్ ఎక్కడున్నా చించి పాడేస్తాడు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. చెప్పండి. సో ఎక్సైటెడ్. చాలా ఫీవర్ ఉండింది నాకు చూడడానికి. సో నథింగ్ మేక్ మీ ఇంత క్రేజీ ఏం లేదు. సో అపార్ట్ ఫ్రమ్ మా పిల్లలు కూడా అంతే క్రేజీ ఉండే. మ్యూజిక్ కోసం ఏం చెప్తావు? మ్యూజిక్ ఆల్రెడీ సాంగ్స్ అయితే చూస్తున్నారు కదా అసలు. టాప్. సో నెక్స్ట్ కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ అసలు ఆల్ ఓవర్ వరల్డ్ లోనే నెక్స్ట్ లెవెల్. అసలు ఏ ఫిల్మ్ స్టార్ కి ఎవరికి కూడా ఇంత క్రేజ్ ఉండదు మూవీస్ పట్ల. పుష్ప కలెక్షన్స్ పోతాయి. నథింగ్. పుష్ప ఇస్ లైక్ మై ఫుడ్. Taman is very good. No words for him.